ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. వదినా, నేను వెళ్తున్నాను. అయ్యో మృణాల్ని, ఒక్క నిమిషం ఆగు. మామయ్య లోపలున్నారు కదా, ఆయన వచ్చాక కలిసి వెళ్ళిపోదు గాని. నేనెవ్వరినీ కలిసేందుకు రాలేదు, కలుపుకునేందుకు అసలే రాలేదు. నువ్వింటికి వచ్చి బతిమాలావని వచ్చాను, అంతేగాని జరిగింది మర్చిపోయి ఇంటికి రా అని పిలుస్తారని ఆశతో రాలేదు. నాకంత ఆశ కూడా లేదు. వెళ్తాను. డ్రైవర్, కమ్. నీకు మినిమం ఎథిక్స్ లాంటివి ఏమీ తెలీదా ఝాన్సీ? సంస్కారం అనేది ఉండదా? నీ అక్క కొడుకు ప్రాబ్లంలో ఉన్నాడని తెలిసి కూడా నేను బ్లడ్ డొనేట్ చేసి కాపాడాలనుకుని వచ్చాను. దానికి నువ్వు నాకు ఎంతో కృతజ్ఞతతో ఉండాలి ఝాన్సీ. థ్యాంక్స్ చెప్పడం అనేది మినిమం కోర్టసీ. దిగు. సహాయం పొందినవాడు కృతజ్ఞత చూపకపోవడం కరెక్ట్ కాదు. మేడం, సాయం చేసిన వాళ్ళు కూడా కృతజ్ఞత కోరుకోవడం కరెక్ట్ కాదు మేడం. రాణి, నువ్వాగు. థ్యాంక్స్ మేడం. నువ్వు ఆగక్క. మేడం, మీరు మా అక్క వాళ్ళ అక్క కొడుకుని కాపాడాలని వచ్చారు, కానీ మా అక్క మీ కొడుకునే కాపాడింది. అదే, మీ కొడుకంటే మీ కొడుకు లాంటి వాడు అని అర్థం. మీలాంటి ఇంకో తల్లి కొడుకు అని అర్థం. పరిస్థితులు అనుకూలిస్తే మీ కొడుకు ప్రాణం కూడా కాపాడుతుంది మా అక్క. మేడం, మీకు మా అక్కకి తేడా ఏంటో చెప్పనా? మీరు జస్ట్ కాపాడాలి అనుకున్నారు, మా అక్క ఆల్రెడీ ఒకరిని కాపాడింది. మీది ఆలోచన, కానీ మా అక్కది ఆచరణ. మీరు చెయ్యకుండానే చేసేసా అనే రేంజ్లో బిల్డప్ ఇస్తూ చెప్పుకుంటారు, కానీ మా అక్క అన్నీ చేసి కూడా ఎప్పుడు ఎవ్వరికీ చెప్పుకోదు. రాసుకోరా సాంబా. ఓ సారీ, రాసుకోవడానికి ఎవరు లేరు కదా, పోన్లే, అన్నీ బ్రెయిన్లో పెట్టుకుంటాను. ఇలాంటి మంచి మంచి మాటలు కొటేషన్లు మా అక్క గురించి చెప్పమంటే ఒకట్లు పదులు కాదు, 100లు 1000ల్లో చెప్తాను. చెప్పమంటారా? వద్దు, నాకు చెప్పడం ఎందుకు? ఆ కొటేషన్లు మాటలేవో రాసేసి వీక్లీ మ్యాగజైన్ కవితల పోటీకి పంపించు. ఖర్చులకి డబ్బులైనా వస్తూ ఉంటాయి. అయితే ముందుగా మా అక్క మీ మీద ఫస్ట్ టైం గెలిచిన కేసుని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాస్తాను. రాయమంటారా? ఏయ్, ఎందుకు రాణి అలా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటావు? అలాంటి వాళ్లతో అలానే మాట్లాడాలక్క, లేదంటే రాగానే నీకు సంస్కారం లేదా, మినిమం ఎథిక్స్ లేవా అని నిన్నంటుంటే ఎలా ఉంటుంది నాకు? పదక్క, వెళ్దాం.
ఆ ఝాన్సీ పదే పదే నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంది. వామ్మో, ఇంతలా కోపంతో తిరుగుతుందంటే మళ్ళీ ఆ ఝాన్సీతో ఏదో గొడవ పెట్టుకుని వచ్చుంటుంది. ఇప్పుడు నన్ను చూడగానే ఆ పురాణం అంతా చెప్పి ఏం చేయాలి ప్రసాద్ అంటూ నస పెడుతుంది. ఏదైనా ఐడియా ఇచ్చే వరకు చావగొడుతుంది. నాకింటికి వస్తే ఈ టార్చర్ ఎక్కువైపోయింది. ఇప్పుడేం చేయాలి? ఎస్, ప్రతిదానికి అడ్డు తగులుతుంది. నా కోపం వస్తే ఎప్పుడో ఒకప్పుడు చంపేస్తాను. పేడ విరగడైపోతుంది. ప్రసాద్, ఏమైంది? ప్రసాద్, నీ ఫోన్ రింగ్ అవుతోంది. ఆగరా. ప్రసాద్, ఎంతసేపు స్నానం చేస్తావు? నీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. హలో. హలో సార్, ఏజెంట్ సాయిని మాట్లాడుతున్నాను. ఎవరు? ఏజెంట్ సాయినా? ఫోన్ ఇటు. చేటి అంత కంగారు పడుతున్నావేంటి? అసలు ఎవరు ఈ ఏజెంట్ సాయి? ఏజెంట్ లేదు, ఏం లేదు. వీడు బిల్డప్. వీడు మనకు ట్రావెల్ టికెట్లు బుక్ చేసే ఏజెంట్. వాడి పేరు సీను కదా? అది ఆ సీను తమ్ముడే ఈ సాయి. ఓ, సమ్మర్ వస్తుంది కదా, అందరూ టూర్స్ కి వెళ్తూ ఉంటారు. మళ్ళీ అప్పటికప్పుడు సడన్ గా టూర్ ప్లాన్ చేసుకుని టికెట్ బుక్ చేయడం అంటే కష్టం కదా. దాని గురించి మాట్లాడదామని కాల్ చేయమని చెప్పాను. హలో సార్, నేను ట్రావెల్ ఏజెంట్ని కాదు. రే, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. రుణాల్ని, నీ కోర్టుకు లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళు. నేను అతనితో మాట్లాడి మన సమ్మర్ వెకేషన్కి ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. వెళ్ళు. హలో. హలో సార్, నేను మీరు అనుకుంటున్న ఏజెంట్ సాయిని కాదు సార్. ఊరికి వసపెట్టెలా అరవకో. విషయం చెప్పకుండా సోదంతా చెప్తూ అసలేంటి నీ కాగోలా? సార్, నేను వసపిట్టనే, నాది కాకిగోలే. కానీ మీకు కావలసిన రామచిలక నా చేతికి చిక్కింది. నిజమా? నిజంగానే ఆ రామచిలక దొరికిందా? అవును సార్, నిజమే. ఏదన్నా ఇన్ఫర్మేషన్ చెప్పిందా? రామచిలక పలకాలంటే దానికి జామ పండు, దానిమ్మ పండు లేదా యాపిలో పెట్టాలి సార్.
మీరు దానా ఖర్చులకు పంపిస్తే నేను ఆ చిలకతో మాట్లాడిస్తాను. హా, సరే, ఎప్పుడు కావాలి, ఎలా ఇవ్వాలి? ఈ రోజుల్లో డబ్బులు పంపాలంటే మనిషే వచ్చి ఇవ్వక్కర్లేదు సార్. సరే, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను, చెక్ చేసుకో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చూసుకోండి. మా బిగ్ తాతయ్య నాకు రక్తం ఇచ్చేలా చేశావు, నాకు రక్తం ఇచ్చేలా చేశావు, నాకు వెంటనే జ్వరం తగ్గిపోయేలా చేశావు. నాకు వెంటనే జ్వరం తగ్గిపోయేలా చేశావు. థ్యాంక్స్ స్వామి. థ్యాంక్స్ స్వామి. థ్యాంక్ యూ స్వామి. మా తమ్ముడికి వెంటనే నయమైపోయేలా చేశావు. మావయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, సౌభాగ్యమస్తు. రే వంశీ, ఏంటలా చూస్తున్నావు? తాతయ్యకి థ్యాంక్స్ చెప్పవా? తాతయ్య నీకు బ్లడ్ ఇచ్చి నీ ప్రాణాలు కాపాడారా. హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మీ ఝాన్సీ పిన్ని నీకు నేర్పించలేదా? ముందు తాతయ్య కాళ్ళకి నమస్కారం చేసుకో. వంశీ, దండం పెట్టు. నాన్న, వంశీ దండం పెడుతున్నాడు, వాడిని ఆశీర్వదించండి. లేనన్నా. నాన్న, నిన్నటిదాకా వాడు జస్ట్ నీ రక్త సంబంధమే అనుకున్నా, కానీ నిన్ననే నీది వాడిది ఒకటే బ్లడ్ గ్రూప్ అని తెలిసింది. కానీ ఈరోజు వాడి ఒంట్లో, వాడి నరనరాల్లో అణువణువున నీ రక్తమే ప్రవహిస్తుంది నాన్న. రే వంశీ, ఇప్పుడు నీ బాడీలో ది గ్రేట్ సోమేశ్వరరావు గారి బ్లడ్ ఉందిరా. నువ్వు కూడా ఆయనంత గొప్పవాడివి అవ్వాలి, ఓకేనా? అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా రక్తదానం చేస్తుంటారు. అది ఏ మారుమూల గ్రామాల్లోనో పల్లెటూళ్ళలోనో ఎక్కడో ఎవరికో ఎక్కిస్తుంటారు. వాడి శరీరంలో చిరంజీవిదో లేకపోతే అమితాబ్ బచ్చన్దో రక్తం ఎక్కించినంత మాత్రాన వాడు చిరంజీవి అమితాబ్ బచ్చన్ అంత గొప్పవాడైపోతాడా? అమ్మో, ఓరి నాయనో, ఒక ప్యాకెట్ బ్లడ్ ఇచ్చి మిమ్మల్ని మీరే హీరో చిరంజీవితో అమితాబ్ బచ్చన్తో పోల్చుకుంటున్నారా? ఇంకెందుకు మరి లేటు, ప్రొడ్యూసర్ని పిలిచి కొన్ని డేట్స్ ఇచ్చేయండి నాన్న. ఆ రకంగా అయినా నేను ఎప్పటి నుంచో కలవాలని కోరుకుంటున్నా రష్మికని కలిసే కోరిక నెరవేరుతుంది. వాము,
నువ్వెక్కడే ఉన్నావా? నేను ఇప్పటిదాకా గమనించలేదు. నాన్న వదిలే, ఆ సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్. ఓకేనా? ప్రసాద్! ప్రసాద్! మృణాలి, ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? ప్రసాద్, నువ్వు నా ఫైల్స్ తీసావా? లేదు, నాకేం అవసరం? నీ ఫైల్స్ నేనెందుకు తీస్తాను? మరి నా ఫైల్ నేల మీదకి ఎలా వచ్చింది? దానంతట అదే వచ్చిందా? ఏమో, ఆ విషయం నాకెలా తెలుస్తుంది? ఈ ఇంట్లో మనిద్దరం కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? పని మనిషి ఉంది కదా, తనేమైనా పొరపాటున తీసిందేమో. నువ్వు చెప్పినట్టు పని మనిషి తీసింది అనుకోవడానికి తను నాకంటే ముందే, నేను ఆఫీస్కి వెళ్ళక ముందే వెళ్ళిపోయింది కదా. ఇక మిగిలింది నువ్వే కదా. నువ్వు కాకపోతే ఇంకెవరు తీస్తారు? పోని ఇంట్లోకి దొంగలు వచ్చారు అనుకుంటే బంగారం డబ్బు కాకుండా ఈ ఫైల్ తీసుకుంటారా? ఈ అమ్మ హాస్పిటల్ ఫైల్ కింద పడుంది. నిజం చెప్పు, ఈ ఫైల్ నువ్వు తీసుకున్నావా? చెప్పు ప్రసాద్. అవును, తీసుకున్నాను. నిజంగానే నేనే తీసుకున్నాను. ఎందుకు? నిన్ను ఇంతలా టెన్షన్ పెడుతున్నా ఆ ఝాన్సీ ఫోన్ నెంబర్ కనుక్కుని తనకి వార్నింగ్ ఇద్దామనే తీసుకున్నాను. నా కేస్ ఫైల్స్ లో నా ఆపోజిట్ లాయర్ ఫోన్ నంబర్ ఎందుకుంటుంది? నిజం అది కాదు, ఇంకేదో ఉంది. చెప్పు ప్రసాద్. ఇప్పుడు తప్పించుకోవడం ఎలా? అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా అలా సైలెంట్ గా ఉంటావేంటి? ఆ ఝాన్సీ నెంబర్ ఉండదని నాకు తెలుసు, కానీ నేను వెతికింది నీ క్లయింట్ ప్రియాంక నెంబర్ కోసం. ప్రియాంక నంబర్ కోసమా? ఎందుకు? ఆ ఝాన్సీ ఎవరో కాదు కదా, ప్రియాంక ఫ్రెండే కదా. అందుకే తనకి ఫోన్ చేసి ఝాన్సీ నెంబర్ తీసుకోవాలనుకున్నాను. ప్రసాద్, ప్రసాద్, ఝాన్సీని బెదిరించడానికి ప్రియాంక నంబర్ కోసం వెతికాను అని అంటే ఇది నమ్మాలనిపిస్తుందా? ఇంత కష్టపడే బదులు నన్ను అడగొచ్చు కదా. నువ్వు ఆ ఝాన్సీని బెదిరిస్తాను అంటే నేనే సంతోషంగా ఇచ్చేదాన్ని. అది నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా. అది కాక నా కోపానికి నీ కోపం కూడా తోడైతే ఎక్కడ తనని నిజంగానే చంపేస్తానో అని భయపడి నీకు చెప్పలేదు. మృణాలి, చూడు, నువ్వు కోపంలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ నాటకాలు, ఐస్ చేసే మాటలు ఆపు. తప్పు చేసిన వాడే ఇలా పొగుడుతూ ఉంటాడు. మృణాలి, నిజంగానే నన్ను అనుమానిస్తున్నావా? నేనేంటో నీకు తెలీదా? నువ్వు మీ నాన్న వాళ్ళతో కలిసి ఉందామంటే మారు మాట్లాడకుండా అక్కడే ఉన్నా. అలాంటిది నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? మీ అన్నయ్య ఇంటి అల్లుడని చూడకుండా కొట్టినా కూడా పడ్డాను. ఎవరికోసం? నీకోసం కదా. అలాంటిది నన్నే అనుమానిస్తున్నావా? నువ్వు ఈ క్షణం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోదామని అంటే నీ మాటకు ఎదురు చెప్పకుండా నీతో పాటు బయటికి నడిచాను. అలాంటిది నన్ను అనుమానిస్తున్నావు కదూ. నీకోసం ఇన్ని చేశాను కదా. తప్పులేదు మృణాల్ని, జరగాల్సిందే. నాకిది జరగాల్సిందే. ఝాన్సీ ఝాన్సీ ఝాన్సీ
ఓకేనా? ఇది ఒరిజినల్ అని మీరైనా నమ్ముతారా, లేదా మీ చెల్లిలాగే ఫేక్ ఫోటో అంటారా? లేదు ఝాన్సీ గారు, ఇది ఒరిజినల్ ఫోటోలానే ఉంది. ఆ ఫోటో మీకు ఏ నెంబర్ నుంచి వచ్చిందో చెప్తారా ప్లీజ్? ఇదేంటండి, అన్నోన్ నంబర్ నుంచి వచ్చింది? పంపించిన వాళ్ళు మీ కాంటాక్ట్లో ఉన్న పర్సన్ కాదా? అంటే పంపించిన అతనెవరో మీకు తెలీదా? నేను ప్రియాంక ఫోటో చూసిన కంగారులో ఈ నెంబర్ ఎవరిదని చూడటమే మర్చిపోయాను. అసలు ఈ నెంబర్ ఎవరిదై ఉంటుందో నాకు కూడా తెలీదు. అంటే మీ ఇద్దరికీ పరిచయం లేని ఎవరికో ఈ కేసుతో సంబంధం ఉండి తీరాలి. కావాలనే ప్రియాంకని టార్గెట్ చేశారన్నమాట. ప్రియాంకని ఈ కేసులో ఇరికిస్తేనో లేక అమ్మ హాస్పిటల్ని ఇరికిస్తేనో వాళ్లకు ఖచ్చితంగా ఏదో లాభం ఉండుండాలి. కానీ ప్రియాంకకి బెస్ట్ ఫ్రెండ్ అయినా మీ ద్వారా ఈ పని ఎందుకు చేయిస్తున్నారు? అంటే ప్రియాంకకి దగ్గరైన వాళ్ళందరినీ దూరం చేయాలనుకుంటున్నారా? లేక మిమ్మల్ని కూడా ఏదో రకంగా ఇబ్బందికి గురి చేయాలనుకుంటున్నారా? ఇందులో నాకొచ్చిన ఇబ్బంది ఏముంది? అదే, మీ ఫ్రెండ్ ఇందులో ఇరుక్కుందంటే మీరు బాధపడతారు కదా. అసలు ఈ ఫోటో మీ దాకా వచ్చిందంటే నాకు తెలిసి ఇది మీ ఒక్కరికే పంపి ఉండరు. ఈ ఫోటో ఇంకా ఎవరెవరికి వచ్చిందో తెలుసుకోవాలి. నాకు లైన్స్ ఈ కేసు వేసిన వాళ్ళు ఉన్నారు కదా, సుమిత్ర శ్రీనివాసులకి, తనుజ వాసుదేవులకి కూడా వచ్చిందంట. అలాగా? ఝాన్సీ గారు, దయచేసి వాళ్ళకి ఏ నెంబర్ నుంచి వచ్చిందో తెలుసుకోగలరా? మీకొచ్చిన నెంబర్ నుంచే వచ్చిందా లేక వేరే నెంబర్ నుంచి పంపించారా అని ఏమైనా తెలుసుకోగలరా? సరే. అర్జెంట్ లేదు ఝాన్సీ గారు, కానీ తెలుసుకుంటే మనకే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా, మనల్ని టార్గెట్ చేస్తుంది ఎవరో అని. తప్పకుండా నేను రేపు ఉదయం తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఝాన్సీ గారు. ప్రియాంక ఆవేశంలో ఏదో మాట్లాడింది. సారీ, మీరేం పట్టించుకోకండి. తనకి కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తుందో తనకి తెలియదు. ప్లీజ్ తప్పుగా అనుకోకండి. పర్లేదు, నేను అర్థం చేసుకోగలను. తను షాక్లోనో భయంలోనో అలా పిచ్చిగా మాట్లాడుతుందని అర్థమవుతోంది. థ్యాంక్స్ ఝాన్సీ గారు. బాయ్ సార్. హలో సార్. హలో అమ్మా. ప్రసాద్, ప్రసాద్, ప్రసాద్! ఏంటి మృణాల్ని ఎందుకంత గట్టిగా పిలిచావు? అసలు ఏమైంది? అయిపోయింది, అంతా అయిపోయింది. అసలు ఈ ఫోటో ఏంటి ప్రసాద్? ఎందుకింత సీరియస్గా ఉంది? నా ఫోటో ఏమైనా దొరికిందా? అంత చదువులు చదివి ఏం లాభం? ఇంత చీప్ గా బిహేవ్ చేస్తే ఎలా? నేను అసలు ఇది ఊహించలేదు. కన్ఫర్మ్ ఈరోజు ఏదో నా గురించి తనకు తెలిసిపోయింది. ఇందుకీ నా గురించి ఎవరు చెప్పుంటారు? ఏం పంపించుంటారు? టెన్షన్లో పిన్ నెంబర్ కూడా గుర్తుకు రావడం లేదే. ప్రసాద్, ఉన్న సమస్య సరిపోనట్టు నువ్వు రాంగ్ పిన్ ఎంటర్ చేసి ఫోన్ లాక్ అయ్యేటట్టు ఇంకో సమస్య క్రియేట్ చేయకు. అయినా ఏం కావాలి నీకు? ఆ ఫోటోనా చూసి ఏం చేస్తావు? ఫ్రేమ్ కట్టిస్తావా? పిన్ నంబర్ కూడా గుర్తులేదా నీకు? అది టెన్షన్లో. అయినా నీకెందుకు టెన్షన్? చూడు చూడు, ప్రియాంక ఫోటోనా?
అమ్మయ్యా, నేను ఇంకా నా ఫోటో ఏమో అనుకున్నా. ఏంటి? అదే ఫోటోలో ప్రియాంకతో పాటు ఉన్న వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్నా. ఆ డిఎన్ఏ ఆఫీసర్కి డబ్బులు ఎందుకు ఇచ్చానంటే మీరు మా హాస్పిటల్ పరువుని, మా నాన్నని కేసు నుంచి బయటపడేస్తారో లేదో అని భయం. ఎక్కడ ఈ కేసు ఝాన్సీ గెలుస్తుందేమో అని అనుమానంతో ఇచ్చాను. దానికేంటిప్పుడు? నిన్నటి వరకు కేసు గెలిచానని మీరు భుజాలెగరేసుకుంది మీ వాదనతో గెలిచి కాదు, నేను రిపోర్ట్ రాయిస్తే గెలిచారు. నేనలా చేస్తే ఆ క్రెడిట్ మీ ఖాతాలో వేసుకున్నారు. అయినా పర్వాలేదు, ఇట్స్ ఓకే. అది మీ కెరియర్కి ప్లస్ అవుతుంది. కానీ నాకేం ఉపయోగం ఉండదు కదా. ఇంకేం అడిగారు? ఎవరిని అడిగిచ్చావు అని అడిగారు కదా. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి చెప్పండి. నేను ఎవరిని అడిగే పొజిషన్లో లేను. అయినా ఒక్క ఫోటోకే మీరు అందరిలా కంగారు పడితే ఎలా? అలా కంగారు పడిపోతే మీకు నార్మల్ పర్సన్కి తేడా ఏముంది? మీరు మృణాలిని, ది గ్రేట్ ఇండియాస్ నంబర్ 1 అడ్వకేట్ అన్న విషయం మర్చిపోకండి. అది ఒరిజినల్ ఫోటో కాదు, ఏఐ ద్వారా క్రియేట్ చేశారు అని మీరు వాదించలేరా? నేను డిఎన్ఏ ఆఫీసర్కి ఎలా అయితే డబ్బులు ఇస్తున్నానో అలానే ఇంకొక పొలిటీషియన్కి ఇస్తున్నట్టుగా ఫేక్ ఫోటో క్రియేట్ చేయండి. అప్పుడు ఈ 2 ఫోటోలు ఫేక్ అనుకుంటారు. డిఎన్ఏ ఆఫీసర్తో ఫోటో నిజమని ప్రూవ్ చేయడానికి ఆ ఝాన్సీ జేజమ్మ దిగి రావాలి. ఇప్పుడంతా డీప్ ఫేక్ నడుస్తున్న ఈ కాలంలో అది ఒరిజినల్లా మార్ఫింగ్ చేసిందా అని ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు. నన్ను క్వశ్చన్స్ అడిగే బదులు ఆ ఝాన్సీని మీ తెలివితేటలతో ముప్పతిప్పలు పెట్టండి. కోప్పడినంతసేపు కోప్పడి ఇప్పుడు ఇలా పోతుందేంటి? మృణాలిని గారు, మీరు ఇండియన్ నంబర్ 1 లాయర్గా చెప్పుకోవడం కాదు, దాని పవర్ చూపించే టైం వచ్చింది. ఐ నో యూ కెన్ డూ ఇట్. మీరది చెయ్యగలరు. ఎందుకంటే ఎదురుగా ఉన్నది ఝాన్సీ. తన ఓటమి కోసం మీరు ఏ స్థాయికి వెళ్లడానికైనా సిద్ధంగా ఉంటారని నాకు తెలుసు. ఊరికే అలా ఫోటో చూసి ఆశ్చర్యపోయింటారంతే. అందుకని మీకు విషయం మొత్తం దాచకుండా చెప్పాను. అలా చెప్పడానికి కారణం ఏంటంటే మీరు నాతో కాదు ఫైట్ చేయాల్సింది, ఆ ఝాన్సీతో. ఏమంటారు? వింటున్నాను. చెప్పు చెప్పు చెప్పు. వృత్తిపరంగా ఉన్న ఏకైక శత్రువు ఆ ఝాన్సీ మాత్రమే. ఇప్పుడు ఆ ఝాన్సీని ఎదుర్కొనే సమయం వచ్చింది. సరే మృణాలిని గారు, నేనొచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. చిన్న వయసు కదా మేడం, తెలిసి తెలియక మాట్లాడుతుంది. లైట్ తీసుకోండి. ఝాన్సీ! సారీ మేడం, చూసుకోలేదు. సారీ అక్కర్లేదు ఝాన్సీ. మనం ఢీ కొనాలని ఆ దేవుడు కూడా ఉవ్విళ్ళూరుతున్నట్టున్నాడు. ఇక్కడ ఢీ కొనకపోయినా లోపల ఎలాగో ఢీ కొనాలి కదా. తప్పదు కదా, అక్కడ ఇలా తప్పించుకోలేవు. అన్నట్టు నీకొక గుడ్ న్యూస్ ఝాన్సీ. మన కేసు మళ్ళీ ఓపెన్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? కేసు ఓపెన్ చేసి మళ్ళీ నా చేతిలో ఓడిపోయి అబాస్ పాలవుదామని అనుకుంటున్నావా, లేదా మనకెందుకు అని ఊరుకుందాం అనుకుంటున్నావా? చెప్పు, టెల్ మీ. ఎందుకలా సైలెంట్గా ఉన్నావు? మేడం,
బేసిక్గా నేను వాదనలు యుద్ధాలు కోరుకునే మనిషిని కాదు మేడం. చర్చల ద్వారానే అన్నీ సెట్ చేసుకోవాలనుకుంటాను. కానీ మీరు యుద్ధం కోరుకుంటే నేను మాత్రం ఎలా సైలెంట్గా ఉండగలను? మీ కోరికని తీర్చకుండా ఎలా ఉండగలను చెప్పండి? మీ శ్రేయోభిలాషిని తప్పకుండా చూపిస్తాను. తప్పకుండా మీ కోరిక తీరుస్తాను. పదండి, ఢీ కొందాం. కాకపోతే మీరు అనుకుంటున్నట్టు ఆ అమ్మ హాస్పిటల్ కేసులో కాదు. దానికి ఇంకా పిటిషన్ వేయాలి, డేట్ రావాలి. దానికి చాలా ప్రాసెస్ ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సో అప్పటిదాకా మీకు బోర్ కొట్టకుండా ఇదిగో మహేష్ కేసులో ఢీ కొందాం. రండి. అదేంటి